హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదైతే మా బంతిపూల తోట. లాస్ట్ కోత అయితే కోస్తున్నామండి. మాకైతే ఈ పంటలో నష్టమైతే రాలేదు. పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేసింది. రేట్ అయితే ఎక్కువగా పోలేదండి. కిలో 40 రూపాయలు ఒకరోజు మాత్రమే పోయింది. ఒకసారి 30 రూపాయలు, ఒకసారి 9 రూపాయలు అయితే పోయిందండి. మేము పంటను అంతగా పట్టించుకోలేదు. విపరీతమైన చెత్త అయితే వచ్చేసింది. చూడండి, ఈ పక్క అయితే పూలైతే బాగున్నాయి, ఈ పక్క అయితే చెత్త తక్కువగా ఉండింది. అందుకోసమే మొక్కలైతే బాగున్నాయి. దేని కూడా అంతేనండి, మనం ఎంత బాగా చూసుకుంటే అంత బాగుంటుంది. మధ్యలో రేట్ అయితే తగ్గిందని చెప్పి చెత్త అయితే తర్వాత తీయలేదు. మేము ఆవులకైతే కోసేసుకుందాం అనుకున్నాము. కొంచెం అయితే కోసాము. తర్వాత టైం దొరకలేకుండా చెత్త అయితే తీయలేదు. ఉన్న పూలు అయితే కోసుకుందామని చెప్పి కోసుకున్నాము. ఈరోజైతే లాస్ట్ కోత అండి. 4 మూటలు పూలైతే అయ్యాయి. కిలో 5 రూపాయలు పోయిందట. అందుకోసమే ఇంకా పూలు కోయకూడదని చెప్పి పూల తోటలో ఆవులైతే కట్టేసేసాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టమో, ఎంత కష్టపడైతే కోసామో. 5 మనిషి అయితే కోసామండి. కిలో 5 రూపాయలంట. మా కూలి కూడా ఈరోజు రాలేదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.